సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అలగు గుణ ప్రసిద్ధుడగునట్టి గనుండొకడిష్టుడై తనున్వలచి ఒకించుకేమిడినా వానికి మిక్కిలి మేలు చేయుగా తెలిసి కుచేలుడొక్క కొనిదెండటుకుల్ తనకిచ్చినన్ మహాపలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము ఆతనికీడే భాస్కరా. ఓ సూర్యదేవా, గొప్పదైనట్టి గుణములచే శోభిల్లుతున్నట్టి ఒక గొప్పవాడు, తనకు ఇష్టుడైన ఒక స్నేహితుడు తనను అభిమానించి ప్రేమతో కొద్దిగా ఏమిచ్చినప్పటికీ అట్టి వానికి మిక్కిలి మేలు చేయడానికే పూనుకొనును. అదేలననగా ద్వారకా నగరాధీశుడైన శ్రీకృష్ణుని దగ్గరకు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు చారెడు అటుకులు శ్రీకృష్ణునికి ఇవ్వగా అనేకమైన గొప్ప సంపదలను ఇచ్చునట్టి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆ కుచేలుని స్థితిని గ్రహించి గొప్ప సంపదలను ఇచ్చెను కదా అని భావము. ఉరు బలశాలినంచు తను నొల్లని అన్య పతివ్రతాంగనా సురతము కోరుని కట సుమ్మది భూతికిన్ ప్రాణహానియౌ శిరములు కూల రాఘవునిచే దశకంఠుడు దృంగిపోవడే ఎరుగక సీత కాసపడి ఇష్టుల భృత్యులను కూడి భాస్కరా. ఓ సూర్యదేవా, తానే ఒక గొప్ప బలవంతుడిననే అహంకారముతో తనను ఏమాత్రముయును అంగీకరించని పతివ్రతా స్త్రీ యొక్క పొందును కోరి ఆశించినట్టి వారు తమ సంపదలను కోల్పోవడమేగాక వారి ప్రాణములకు కూడా ముప్పు వాటిల్లును కదా. ఈ విషయమును గ్రహించక లంకాధిపతి అయిన రావణుడు సీతాదేవిని ఆశించి తనకు స్నేహితులైన వారిని సేవక సముదాయము అంతా కూడా రణరంగమునందు రామచంద్రుని చేతిలో ప్రాణాలను కోల్పోయినారు కదా అని భావము. ఏ గతి పాటుపడ్డం కలది భువి అల్పునకు సమగ్రతా భోగము భాగ్యరేఖ గల పుణ్యున కుంభలే భూరి సత్వ సంయోగ మదేవ కుంభ యుగలోత్తిత మాంసము నక్కకు నకేలాగు ఘటించు సింహము తలంచినన్ చేకురుగాక భాస్కరా. ఓ సూర్యదేవా,
ఈ ధరణిపైన మిక్కిలి కష్టపడినప్పటికీ పరిపూర్ణమైన సుఖము అదృష్టము గల పుణ్యాత్మునికి దక్కును గాని అల్పజ్ఞానము కలిగినట్టి నీచునకు ఎంత శ్రమించినను కలుగదు కదా. ఏలననగా ఒక మదగజము యొక్క కుంభస్థలమునందలి మాంసమును ఒక సింహము కోరుకున్న ఎడల దానికి లభించును కాని అదే విధముగా నక్కపిల్ల ఎంత శ్రమించినను ఏ విధముగాను దొరక పుచ్చుకొనలేదు కదా అని భావము. బలము తొలంగు కాలమునన్ ప్రాభవ సంపదలెంత ధన్యుడు నిలుపుకొనంగనో పడది నిశ్చయమర్జునుడీశ్వరాదులం గెలిచినవాడు బోయలకు కీర్పడి చూచుచున్ కృష్ణు భాగ్యలం పలువురనీయడే నిలువన్ పట్ట సమర్థుడు కాక భాస్కరా. ఓ సూర్యదేవ, దైవము అనుకూలించక దైవ బలమును కోల్పోయిన తరువాత ఎంత గొప్ప సంపదలు కలవాడైనప్పటికీ వాటన్నిటినీ నిలుపుకోగలిగినట్టి సామర్థ్యమును కోల్పోవును. ఇది యథార్థము. ఏలననగా పరమశివుడు మొదలైన వారలను జయించినట్టి పాండవ మధ్యముడైనట్టి అర్జునుడు భగవానుడైన శ్రీకృష్ణుడి నిర్యాణానంతరము శక్తిని కోల్పోయినట్టి అర్జునుడు శ్రీకృష్ణుడి భార్యలనేకులను రక్షించలేక బోయవారి పాలు చేశాడు కదా అని భావము. పలమతి సూక్ష్మమైన నరపాలుడు మంచి గుణాఢ్యుడైనచో ఎలమి వివేకులాతని కపేక్షయునర్తురదెట్లు చంద్రికా విలసనమైన తామనుభవింపన్ చకోరములా సంచేరవే చలువగలట్టి వాడగుటన్ చందురు ఎంతయుం కోరి భాస్కరా. ఓ సూర్యదేవ, ధరణిని పరిపాలించునట్టి రాజు సద్గుణములతో కూడినట్టి వాడైనా అట్టి రాజు వలన లాభము ఎక్కువగా లేకపోయినప్పటికీ వివేకము కలిగినట్టి వారు అట్టి రాజుని మిక్కిలి సంతోషమున కోరుకొనెదరు. వెన్నెల కాంతిలో విహరిస్తున్నట్టి వెన్నెల పిట్టలు ఆ చంద్రుని వలన వాటికి వెన్నెల కాంతి తప్ప మరే ఇతర ప్రయోజనము లేకపోయినా చల్లదనాన్ని కలిగించువాడగుట వలన మిక్కిలి కోరికచే ఆ వెన్నెల పక్షులు ఆ వెన్నెల వెలుగులను ఆస్వాదించుట కొరకు మిక్కిలి ఆశతో ఆ చంద్రుని చేరుతున్నవి కదా అని భావము. పలుచని హీన మానవుడు పాటితలంపక నిష్ఠురోక్తులం పలుకుచునుండు కాని మతిబాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకులన్ పల్కన్ పోవడు నిబద్దిగా నెట్లన వెల్దికుండ తాన్ తొలుకుచునుండు కాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఓ సూర్యదేవ, శక్తిహీనుడైనట్టి ఒక నీచమైన మానవుడు న్యాయమును ఏమాత్రముయును ఆలోచన చేయక పరుసమైన మాటలను మాట్లాడుచుండును కాని బుద్ధిచే వెలుగొందుతూ సద్గుణములతో నిండినట్టి వాడు అట్టి పరుసపు మాటలు ఎన్నటికీ మాట్లాడడు. అదేలననగా స్వల్పముగా నీరున్నట్టి ఒక కుండ తొలుకుచుండును గాని అదే నీరు సమృద్ధిగా ఉన్నట్టి కుండ ఏ మాత్రముయును తొలకదు కదా అని భావము. దాన పరోపకార గుణధన్యత చిత్తములోనా ఎప్పుడు లేని వివేక శూన్యునకు
క్షేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ ఒక్కసారి పోలును చీకున కర్ధరాత్రి ఎందైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా. ఓ సూర్యదేవ, అడిగిన వారికి దానమును చేయుట, పరులకు ఉపకారమును చేయవలననే సద్గుణాన్ని సఫలీకృతమును చేసుకోవాలనే చింత హృదయమున లేనట్టి ఒక అవివేకికి పేదరికముతో దారిద్ర్యము సంభవించిన ఒకటే, సిరి సంపదలు కలిగిన ఒకే విధముగానే ఉండును. ఏలననగా ఒక గ్రుడ్డివానికి అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నమైనను ఒక్కటే కాని ఏ విధమైన వ్యత్యాసము లేదు కదా అని భావము. తాలిమి తోడుతం తగవు తప్పక నేర్పరి ఒప్పు తప్పులము పాలన సేయుగా కటనుపాయ విహీనుడు చేయ నేర్చునే పాలను నీరు వేరు పరుపంగా మరాల మెరుంగు కాని మార్జాల మెరుంగునే తదురు చారు రసజ్ఞతంపూనా భాస్కరా. ఓ సూర్యదేవ, నేర్పరితనము కలవాడు మిక్కిలి నైపుణ్యము సహనముతో ఏ స్థితినందు కూడా న్యాయమును తప్పకుండా అందరి మంచియును చెడుయును సూక్ష్మంగాను నిశితంగాను పరిశీలించి న్యాయ నిర్ణయమును చేయును. అంతేకాని ఇట్టి నిర్ణయమును నేర్పరితనము లేనట్టివాడు ఏ మాత్రముయును చేయలేడు కదా. ఎట్లనగా పాలను నీటిని వేరు చేయగలిగినట్టి నేర్పు సామర్థ్యము మనోజ్ఞమైన రసజ్ఞత కలిగినట్టి హంసకు తెలిసినట్లుగా పిల్లికి ఏమాత్రము తెలియదు కదా అని భావము. చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పునన్ కపిపుచ్చి తామోసిన అంతటన్ బయలు ముట్టకయుండదెట్లు రాగి పైన్ పోసిన బంగారం చెదరిపోవ కడంగిన నాడు నాటి కిందాసిన రాగి కానబడదా జనులెల్లరెరుంగా భాస్కరా. ఓ సూర్యదేవ, తాను ఒక చెడు కార్యమును చేసి ఎవరికీ చెప్పకుండా మిక్కిలి ఉపాయమున ఎంత దాచి ఉంచినా అది క్రమముగా బయటపడి అందరికీ తెలియను. అదేలననగా రాగిపైన పూసినట్టి పై బంగారపు పూత క్రమేణా తొలగిపోయే కొలది ఆ రాగి జనులందరికీ తెలిసేలా అందరికీ కనిపించకుండా ఉంటుందా? తప్పక కనిపించును కదా అని భావము. గనుడొక వేలంకి పడినా క్రమరనాతనిలేమి పాపగా కనుగొననొక్క సత్ప్రభువు కాక నరాదములో పరెందరు పెను చెరువిండి నట్టి తరిన పెళ్ళున మేగుడు కాక నీటితో తనుపా తుసారముల్ శతశతంబులు చాలునటయ్యా భాస్కరా. ఓ సూర్యదేవ,
ఏ సమయమునందైనా ఒక గొప్పవాడు నష్టపోయి పేదవాడైన ఎడల అతని పేదరికమును పోగొట్టడానికి ఒక గొప్పవాడైనట్టి రాజు సమర్థుడు అగును కాని నీచమైనట్టి మానవులు ఎందరైనా సమర్థులు కాలేరు కదా. ఒక పెద్దదైన చెరువు నీరు లేక ఎండిపోయినప్పుడు అట్టి దానిని త్వరగా నీటిచే నింపడానికి ఒక మేగుడు తప్ప మంచుతోడి బిందువులు ఎన్ని వందలైనను ఏ మాత్రము చాలవటుంచి చెరువు మాత్రం నిండదు కదా అని భావము. మీరు నా నుంచి సాహిత్యములకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.